ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులకి మన సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏ వంట దాగి ఉందో చూసేద్దామా. కూరగాయల్లో కూడా ఘాటుతనం ఉంటుందా? కూరగాయల్లో కామన్ ఫ్లేవర్స్, మరి ఘాటుగా ఉండే కూరగాయలు మనకందరికీ తెలుసు. అంటే మిరపకాయ ఘాటు కాదు, మనం లవంగాలు తింటూ ఉంటే ఒక రకమైన ఘాటు వస్తుంది. అలా కూరగాయల్లో కూడా ఒక మంచి ఘాటు ఉన్న కూరగాయల్లో ఈరోజు మన దగ్గర ఉంది కూడా, అది రాడిష్. అలాగే రాడిష్లో ఉన్న ఘాటులాగే కొంచెం తక్కువగా ఉన్నా మీకు ఎవరికి తెలీదు, కూరల్లో పచ్చిది కొరికి తింటేనే మీకు తెలుస్తుంది, అది కాలీఫ్లవర్. కాలీఫ్లవర్లో రాడిష్లో మీరు కొరికి చూడండి, ఒక రకమైన లైట్ ఘాటు కాలీఫ్లవర్లో ఉంటుంది, రాడిష్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. కానీ రెండు కాంబినేషన్స్ కనుక మనం చేసుకుంటే మంచి రుచి ఇచ్చేస్తుంది. సో మరి ఈరోజు కాలీఫ్లవర్ రాడిష్ ఈ రెండింటిని కలిపి ఒక పొడి కూరలో చేసుకుందాం. ముఖ్యంగా చాలామంది నాకు లెటర్లు రాస్తున్నారు రొట్టెలతో తినడానికి ఏదన్నా కూరలు చూపించమని. ఈరోజు చాలా ఫాస్ట్గా ఈజీ అయిపోయే ఈ రాడిష్ కాలీఫ్లవర్, అందులో కావాలంటే కొంచెం బఠానీలు కూడా వేసి చేసేసుకుందాం. రాడిష్ చాలామంది ఓన్లీ సలాడ్లలో వాటిలలో వేసుకుంటారు, లేకపోతే మనందరికీ తెలుసు పంజాబ్లో వాళ్ళు మూలి పరాటా అని చేసుకుంటారు, చాలా టేస్టీగా ఉంటుంది. కానీ మనం కూరల్లో చేసుకోవడానికి కూడా దీన్ని చక్కగా వాడుకోవచ్చు. ఇలా సన్నగా కట్ చేసేసి మనం ఈరోజు కాలీఫ్లవర్ రాడిష్ కూర తయారు చేసుకుంటున్నాం. అయితే దీనికి రఫ్గా చేసుకున్న పొళ్ళు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. రాడిష్ని కూడా నా కాలీఫ్లవర్ కట్ చేసుకున్న విధంగా చిన్నగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే కాలీఫ్లవర్ని కూడా చిట్టి చిట్టి పువ్వులు, కాలీఫ్లవర్ అంటే మంచి పువ్వు, పెద్ద పువ్వు, ఆ పువ్వుని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని చేసుకుంటే ముఖ్యంగా రొట్టెలతో తినడానికి చాలా బాగుంటుంది. మీరు కాలీఫ్లవర్ పెద్ద పెద్దగా చేయడం కంటే ఇలా కట్ చేసేసుకొని చక్కగా కూర 2 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. కాలీఫ్లవర్ ముందే కట్ అయి ఉంది. దీంట్లో మనకు కావలసిన కూరగాయలు అయితే రాడిష్ ఒక్కటే కాదు, కొంచెం తీపిగా కావాలంటే క్యారెట్లు కూడా వేసి చేసుకోవచ్చు. మరి ఈరోజు రాడిష్తో పాటు నేను కొన్ని బఠానీలు, అయితే బఠానీలు మనకి మార్కెట్లో సీజన్లో అయితే ఫ్రెష్గా దొరుకుతుంది, లేకపోతే వాటిని ఫ్రోజన్ కూడా కొనుక్కోవచ్చు. బాయిల్ చేసేసి ఫ్రీజ్ చేస్తారు. మరి వాటిని కూడా వేసుకుంటే మనకి మంచిగా చూడడానికి రంగు బాగుంటుంది, తినడానికి రుచి బాగుంటుంది. గోబీ మటర్ అంటే కాలీఫ్లవర్ గ్రీన్ పీస్, ఇది చాలా ఫేమస్గా అందరూ తింటూ ఉంటారు. దీంట్లో మనం ఈరోజు ఈ రాడిష్ తోటి మరొక మంచి రుచిని పరిచయం చేస్తున్నాం. సో ఫస్ట్ అయితే వీటిని కట్ చేసేసుకుందాం. మరి దీన్ని తెలుగు వాళ్ళ రుచి రావడం కోసం కొబ్బరి, గసగసాలు అలాగే నువ్వులు కలిపి పొడి చేసుకొని పైన వేసేసుకుందాం. రాడిష్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొబ్బరి, గసగసాలు వేయించేసుకుందాం. కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీన్ని స్లోగా దీంట్లో పాటు కుక్ చేసుకుందాం. కొబ్బరి అంత కుక్ అవ్వకపోయినా గసగసాలు లైట్గా వేయించుకుంటే పొడి అవ్వడానికి బాగా ఈజీగా ఉంటుంది. గసగసాలు కూడా వేసేసాను. వీటిని ఇలా స్లోగా మనం చేసుకొని తర్వాత మిక్సీ జార్లో వేసి పొడి చేసుకుందాం. దీంతో పాటు పచ్చిమిరపకాయల్ని కూడా కొంచెం రఫ్గా కట్ చేసేసి వేసుకుందాం. మరీ చిన్న చిన్న ముక్కలు కోయకుండా పచ్చిమిరపకాయల్ని లైట్గా కట్ చేసుకొని వేసుకుంటే అవి తినడానికి చాలా మంచిగా టేస్టీగా ఉంటాయి. కొంచెం అంత పులుపుదనం కోసం ఇందులో ఆమ్చూర్ పొడిని కూడా వేసుకుందాం. పచ్చిమిరపకాయలు కొంచెం వాసన పట్టే తెలిసిపోతుంది ఇవి చాలా ఘాటుగా ఉన్నాయని. ఏం పర్లేదు, ఈరోజు ఘాటుగా తినేస్తాను. మరి ఇక్కడ మన గసగసాలు ఇక్కడ లైట్గా వేగుతున్నాయి. మరి గసగసాలు కూడా గుర్తుపెట్టుకోండి, మనం న్యూస్ పేపర్లలో, రేడియోల్లో, టీవీలో వింటూనే ఉన్నాం కదా, గసగసాలు రవ్వకి రంగేసేసి కూడా గసగసాల్లా అమ్మేస్తున్నారు. కాబట్టి మీకు తెలిసిన మంచి షాపుల్లో మాత్రమే కొనుక్కోండి. అంతేకాకుండా ఏదన్నా ఎక్కువ సువాసన లేకపోతే ఇలా కొంచెం వేడి చేసినప్పుడు ఏదన్నా మీకు కరిగిపోతున్నట్టుగా ఏదన్నా అనిపిస్తుంటే మాత్రం ఇమీడియట్గా మీరు దాన్ని పడేయండి. వీటిని చక్కగా లైట్గా వేయించేసుకున్నాం. దీంతో పాటు మనం నువ్వుల్ని కూడా లైట్గా వేసి చేసుకుందాం. కాకపోతే ఇందులో పాటు నువ్వులు కూడా వేస్తే నువ్వులు మరీ ఎక్కువగా గ్రౌండ్ అయిపోతాయి. అందుకని ఫస్ట్ ఈ గసగసాలు కొంచెం రంగు వచ్చిన తర్వాత వీటిని నేను మిక్సీ జార్లో వేసేసి పొడి చేసేసుకుంటాను. ఈ కొబ్బరి ఇది ఫైన్గా చేయొచ్చు, కానీ నువ్వులు మాత్రం కొంచెం బరకగా చేసుకోవాలి. అందుకని నువ్వులు తర్వాత వేసి కొంచెం వేగిన తర్వాత
ఫస్ట్ గసగసాలు కొబ్బరి మంచిగా పొడి చేసుకుని తర్వాత నువ్వులు కూడా వేసి కొంచెం బరకగా చేసుకుందాం. కొబ్బరి గసగసాలు చాలా ఫైన్గా పొడి చేసాం, కానీ నువ్వులు మరీ ఇంత నువ్వులు అక్కర్లేదు. ఇందులో సగం వేసుకుంటే సరిపోతుంది. ఈ సగం పక్కన పెట్టేసుకుంటాను. దీన్ని కొంచెం బరకగా చేసుకుని తర్వాత కూరలో వేసుకుందాం. ఎందుకంటే దీంట్లో పొడి మసాలా అన్నీ వేసి చక్కగా ఈజీగా చేసుకోవచ్చు. సో మరి దీన్ని బరకగా పొడి చేస్తాను. ఈ లోపల మన పెనం కూడా వేడెక్కిపోతుంది. కూరగాయలు మన కాలీఫ్లవర్ కట్ అయిపోయింది, రాడిష్, ఉల్లిపాయలు అన్నీ రెడీగా ఉన్నాయి. నూనె వేసుకొని ముందు కొంచెం జీలకర్ర, ఆ జీలకర్ర కూడా కొంచెం వేగిన తరువాత కరివేపాకు రెడీగా ఉంచుకున్నాం. మరి కరివేపాకు తుంచుదాం, కానీ కరివేపాకు వేయొద్దు. ముందుగా ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిపాయ వేసుకొని ఈ చేతిలో అటు ఇటు కరివేపాకు మార్చుకుంటూ లైట్గా కొంచెం వేగిన తరువాత ఇందులో సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే మనం డ్రైగా ఏదైనా చేసుకునేటప్పుడు ఇలా అల్లాన్ని చక్కగా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా ఇందులో వేసేసుకుందాం. కరివేపాకుతో పాటు కొంచెం అంతా ఈ నూనెలో పసుపు పడితే మంచి రంగు బయటకు వస్తుంది. అలాగే ఇందులో మన కాలీఫ్లవర్ కంటే ముందు రాడిష్ వేసుకుందాం. రాడిష్ కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అయినా మనం రాడిష్ ముక్కలు ఎంత చిన్నగా కట్ చేసుకున్నామంటే చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. ఈ రాడిష్ ముక్కలన్నిటినీ ఇందులో వేసి టాస్ చేసుకుందాం. మరి ముందే చెప్పాను, దీంట్లో పొడి మసాలాలు వేసి చేసుకుందాం. అయితే దీంట్లో నీళ్లు ఏం వేయకుండా ఇలాగే కుక్ చేసుకోవాలి. ఈ రాడిష్ వేసిన తర్వాత మనం మూత పెట్టేసి ఈ వేడిలో ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకొని తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు, కాలీఫ్లవరు అలాగే ఈ పొళ్ళన్నీ వేసుకుందాం. చకాచక్ ఫటాఫట్ అయిపోయే ఇలాంటి డిష్లు మనకి రొట్టెలతో తిన్నా, అన్నంతో తిన్నా, అంచుకు తిన్నా, ఎలా తిన్నా చాలా బాగుంటుంది. మరొకటి ఏంటంటే దీన్ని మరీ ఎక్కువ మసాలా లేకుండా కొంచెం మైల్డ్గా చేసుకోండి. తింటూ ఉంటే ఆ కూరగాయల రుచి మనకి తాకుతూ ఉండాలి. మన రాడిష్ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మన పచ్చిమిరపకాయలు చక్కగా కట్ చేసుకున్న కొంచెం పెద్దగా, ఎందుకంటే మనకి తర్వాత వీటిని తినే విధంగా కూడా ఉండాలి. ఇప్పుడు మన కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసేసుకుందాం. అయితే హోటల్లో మేము చాలాసార్లు ఇలాంటి డిష్లు వచ్చినప్పుడు ఈ కాలీఫ్లవరు, రాడిష్ని వేడి నూనెలో కేవలం ఒక 1/2 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసేసుకొని తర్వాత ఈ మసాలాలు వేసేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది. అలా చేసుకోవాలంటే ఇళ్లలో కుదరదు కదా, అంత బోల్డ్ అంత నూనె అదంతా కాకుండా. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ చూడటానికి ఏదో బంగాళదుంప ముక్కలు కూడా అందులో వేసినట్టుంది. ఏం పర్లేదు, దీంట్లో ఇంకా టమాటాలు ఏం వేయక్కర్లేదు. ఈ కాలీఫ్లవర్ని కూడా ఒక 3-4 నిమిషాల పాటు దీన్ని మూత పెట్టేసి మనం కుక్ చేసుకుందాం. తరువాతే మనం మసాలా అవన్నీ వేసుకుందాం. ఈ బఠానీలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుగానే ఉడికిపోయిన బఠానీలు కాబట్టి మనం లాస్ట్లో డిష్ అంతా మసాలాలు వేసే ముందు మాత్రమే వేసుకుందాం. ఇలా ఉడుకుతున్నప్పుడు ఉప్పు కూడా వేసి కుక్ చేసుకోవచ్చు. ఈ ఉప్పు వేయడం వల్ల కూడా ఈ కూరగాయల్లోని తేమ కొంచెం బయటకు వచ్చి చక్కగా కుక్ అవుతుంది. ఈ కూరగాయల్లో నుంచి వచ్చే తేమలో నుంచే ఈ కాలీఫ్లవరు ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మరి చూస్తే అన్నీ చక్కగా పొడిగా ఉన్నాయి. మరి ఇందులో కొంచెం అంత వెన్న కూడా వేసుకుంటాను. ఈ బఠానీలు కూడా వేసుకొని మనం టాస్ చేసుకుందాం. ఇది చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. నేనే అనుకోండి కొన్నిసార్లు జీడిపప్పు అవి కూడా ఇందులో వేసేస్తూ ఉంటాను చాలా ఇష్టంగా. ఇప్పుడు ఇందులో కొంచెం అంత ధనియాల పొడి, అలాగే ఇందులో పచ్చిమిరపకాయలు వేసిన కొంచెం మిరియాలు బరకగా దంచేసి మిరియాలు, అలాగే ఆమ్చూర్ పొడి, కొంచెం అంత పుల్లదనం అలాగే మంచి టేస్ట్ ఇవ్వడం కోసం కొంచెం అంత ఆమ్చూర్ పొడి కూడా వేసి టాస్ చేసుకుందాం. అయితే ముఖ్యంగా ఈ మసాలా వేసుకోవడానికి మన కొబ్బరి, గసగసాలు అలాగే నువ్వుల పొడి మన తెలుగు వాళ్ళకి చాలా ఇష్టమైన సువాసన ఇందులో వస్తుంది. ఎంత కావాలో అంత వేసుకొని దీన్ని కలిపేసుకుందాం. చాలా సింపుల్గా మనకి ఒక మంచి టేస్టీ డిష్ రెడీ అయిపోయింది. కానీ ముందుగా ఇది తీసి దింపే ముందు లేకపోతే కొత్తిమీర వేసే ముందు దీంట్లో ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా కూడా మనం చెక్ చేసుకుందాం. మంచి టేస్ట్ వచ్చేసింది. కొంచెం అంత ఉప్పు, ఇదే డిష్లో కొంచెం వెన్న వేశాను,
కొబ్బరి, గసగసాలు, నువ్వులు వేశాను, కొంచెం మిరియాలు అన్నీ వేసుకున్నాను. ఇప్పుడు మన డిష్ రెడీ అయిపోయింది. స్టవ్ కూడా కట్టేశాను. దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని టాస్ చేసుకొని ఇంకేం కావాలి, దీన్ని రెడీ టు సర్వ్, వడ్డించుకోవడానికి రెడీగా అయిపోయింది. ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్, వంటల్లో శ్రీమంతులు అవ్వండి, కొత్త రుచులు, కొత్త సువాసనలు ఆస్వాదించండి, మీ ఇంట్లో వాళ్ళకు కూడా చూపించండి. ఎంతో టేస్టీగా మన కాలీఫ్లవర్ రాడిష్, అది కూడా గ్రీన్ పీస్ తోటి రెడీ అయ్యింది. ఇది దీంతోటే కాదు, మీకు నచ్చిన ఏ కూరగాయలతోటైనా ఈ విధంగా చేసుకోవచ్చు. మరి దీన్ని వడ్డించేసుకుందామా? రొట్టెలతో పాటు తినడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంది. మీరు మామూలు అన్నంతో పాటు కూడా దీన్ని చక్కగా వడ్డించుకోవచ్చు. ఇందులో కూరగాయల్లో ఉన్న సువాసనని కాపాడుకుంటూ మంచి మరొక కొబ్బరి, గసగసాల సువాసన కూడా ఇచ్చాం. కానీ ఒకటి గమనిస్తే మీకు ఇందులో మీకు క్లియర్గా తెలిసిపోతుంది, మనం మసాలాలు చాలా కొంచెంగానే వేసుకున్నాం, అయినా మంచి టేస్ట్ వచ్చింది. ఎక్కువగా మసాలాలు ఏమీ లేకుండా చాలా లైట్గా. అయితే ఈ రాడిష్ ఇలాంటిది కూరల్లో వాడుకోము, మేము తినము అనకండి. దాన్ని కూడా తెచ్చి ఇలా కూరలు చేసుకొని చపాతీలతో పాటు తినండి, అన్నంతో పాటు తిన్నా భలేగా ఉంటుంది. కూరగాయల్లో కొంచెం కరకర అనేది ఉండాలి, అప్పుడే ఈ కూర చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మరి మీరు తినండి, చక్కగా జీవితాన్ని ఆస్వాదించండి, ఎందుకంటే సూపర్ అంటే సూపర్గా ఉంది. కాలీఫ్లవర్ రాడిష్ తో పొడి మాస్ చేసుకున్న విధంగా మనం కూర తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి కొబ్బరి, గసగసాలు కొంచెం వేయించుకొని మిక్సీ జార్ లో వేసి పొడి చేసుకోవాలి. అలాగే నువ్వులు కూడా వేయించుకొని కొంచెం బరకగా పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లము, అలాగే కరివేపాకు కూడా వేసి కొంచెం పసుపు వేసి చక్కగా కుక్ చేసుకున్న తర్వాత దాంట్లో రాడిష్ ముక్కలు వేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, కాలీఫ్లవర్ కూడా చిన్నగా కట్ చేసుకున్న ముక్కల్ని వేసి కొంచెం ఉప్పు కూడా వేసి కుక్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ కూడా కుక్ అయిన తర్వాత అందులో కొంచెం వెన్నె, ధనియాల పొడి, మిరియాల పొడి, కొంచెం ఆమ్చూర్ పొడి కూడా వేసి ముందుగా పొడి చేసుకున్న కొబ్బరి, గసగసాలు, నువ్వుల పొడి కూడా వేసి టాస్ చేసుకోవాలి. దీంట్లో కొత్తిమీర వేసి దీన్ని టాస్ చేసుకుని మన చపాతీలతో పాటు తింటే భలే కమ్మగా ఉంటుంది. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్. ఇప్పుడు యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్ని మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.